ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జనవరి 1వ తేదీ గురువారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 1వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలైతే రానున్నాయండి. ప్రతి పనిలోనూ కూడా చక్కటి విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. అన్నింటికంటే ముఖ్యంగా మీరు అనుకున్న ప్రతి ప్రణాళికను కూడా ఎంతో తెలివిగా అమలుపరుచుకోగలుగుతారు. చక్కటి పండగ వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పాటు చేసుకోగలుగుతారండి. స్నేహితులు, సన్నిహితులతో కలిసి సమయాన్నైతే కేటాయించుకోగలుగుతారు. చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని గడుపుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో సంతోషంగా మీ రోజును గడిపే అవకాశాన్ని అయితే మీరు చేజిక్కించుకోగలుగుతారండి. చక్కటి రోజుగా ఈ రోజు అయితే మీకు ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటూ ప్రతి విషయంలోనూ కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఆర్థిక పరంగా కూడా చక్కగా నిలదొక్కుకోగలుగుతారు. ఆర్థిక విషయాలలో కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశం కూడా మీకు ఈరోజు లభిస్తుందండి. అనుకున్న విధంగా సకాలంలో డబ్బును సంపాదించడం, అనుకున్న విధంగా సకాలంలో ప్రతి పనిని పూర్తి చేసుకోగలగటం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఏది చేస్తున్నప్పటికీ కూడా దానిలో మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అన్నింటా కూడా మీరు అనుకున్న విధంగా ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. ఏ విషయాలలోనైనా కూడా చక్కటి ఆలోచనతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ప్రతి విషయంలోనూ కూడా ఎంతో సంతోషంగా, అంటే మీరు ఉన్న దానికంటే రెట్టింపైన వేగంతో ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారండి. అన్నింటా కూడా మీదైన శైలిలో మీరు అనుకున్న దానికంటే విజయాలు ముందుకు వెళ్ళటం, మీరు సకాలంలో మీ డబ్బు చేతికి రావటం, ప్రతి పనిలోనూ కూడా మీరు కోరుకున్న విధంగా చకచక అన్ని పనులు పూర్తి అవ్వటం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. గతంలో ఏదైతే చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా ఈరోజు చక్కగా బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా భవిష్యత్తులో ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనే విషయం మీద చక్కగా మీరు ప్రణాళికలు వేసుకోగలుగుతారండి. గతంలో ఏర్పడిన చికాకుల నుంచి బయటపడగలుగుతారు. ప్రతి ఒక్కరి విషయంలోనూ కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉండటం మీకు మానసికంగా కొంతవరకు ఊరటని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుంది. ప్రతి పనిలో కూడా మీరు కూడా అందివేసిన చేయగా ఉండగలుగుతారు. అంటే మీ యొక్క వ్యక్తిత్వం కూడా ప్రతి విషయంలో దూసుకు వెళ్ళడం, చక్కగా ముందుకు వెళ్తూ ప్రతి పనిని ఎంతో సజావుగా పూర్తి చేసుకోవటం, అనుకున్న విధంగా సకాలంలో అన్నింట విజయాలు పొందటం, ఈ రకంగా మీరు ముందుకు వెళ్ళటం వలన ప్రతి నిర్ణయాన్ని కూడా తెలివితేటలతో తీసుకోగలుగుతారు. అన్నింట్లోనూ కూడా విజయాలను పొందగలుగుతారండి. బంధుమిత్రుల కలయిక కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ముఖ్యంగా మీ మనసుకు నచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. వారితో కలిసి మాటామంచి జరుపుకోగలుగుతారు. కొంతవరకు మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా వారి సలహాలను తీసుకోవటం కానీ, వారితో చర్చిస్తూ భవిష్యత్తు కోసం చక్కటి ఆలోచనలు చేసుకోవటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. అన్ని రకాలుగా మీ తెలివితేటలతో ప్రతి విషయంలోనూ కూడా విజయాలతో ఎంతో సంతోషంగా మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. కుటుంబ వాతావరణం కూడా మీకు అంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఏ పని చేస్తున్నా దానికి వారి సహాయ సహకారాలు అందించడం, అందరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం, చక్కగా స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ యొక్క రోజును గడపటం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా రాణించగలుగుతారు. చేతి నిండా సమయానికి డబ్బును సంపాదించుకోగలుగుతారు. అయితే ఖర్చులు మాత్రం కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి విషయాలలో కొంతవరకు జాగ్రత్తను వహిస్తూ ఉండటం వలన ఖర్చులు తగ్గించుకోగలుగుతారు. పొదుపు నిల్వలను పెంచుకోగలుగుతారు. భవిష్యత్తు అవసరాల కోసం చక్కగా పెట్టుబడులను కూడా పెట్టుకోగలుగుతారండి. మీరు మీ యొక్క వ్యక్తిత్వం ద్వారా
ప్రతి విషయంలోనూ కూడా గెలుపును సాధించటం, అందరి దగ్గర గౌరవ మర్యాదలను పొందటం కూడా జరుగుతుందండి. అంటే మీరు మీ యొక్క వ్యక్తిత్వం అంటే అందరితోనూ చక్కగా స్నేహపూర్వకంగా ఉండటం, అందరితోనూ గౌరవ మర్యాదలతో మీరు మెసులుకోవటం, పెద్దలను గౌరవించటం, పిల్లలకి మీ యొక్క సలహాలను, సూచనలు ఇవ్వటం, చక్కగా ప్రతి విషయంలోనూ కూడా అందరిని ఆదరిస్తూ, మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి అడుగు వేస్తూ వెళ్ళటం వలన మీ యొక్క వ్యక్తిత్వానికి కానీ, మీ యొక్క మాట తీరుకు కానీ అందరూ ఆకర్షింపబడతారండి. చక్కగా అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో గౌరవ మర్యాదలను పొందుతూ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. భవిష్యత్తు కోసం ముఖ్యంగా ప్రత్యేక ప్రణాళికలు వేసుకోగలుగుతారు. కొత్త కొత్త ఆలోచనలు చేసుకోగలుగుతారు. అంటే రానున్న రోజుల్లో మేము ఇట్లాంటి వ్యాపారాలు ప్రారంభించాలని కానీ, లేదా ఈ విధంగా మేము చదువు మీద శ్రద్ధను చూపించాలని కానీ, లేదా ఈ విధంగా కుటుంబ బాధ్యతలను స్వీకరించాలని కానీ, ఇట్లాంటివి ఆలోచనలు చేసుకోగలుగుతారండి. అంతేకాకుండా డబ్బులను కూడా ఈ విధంగా పెట్టుబడులు పెట్టాలి అనే ఆలోచన, ఈ విధంగా ఒక కొత్త కొత్త వ్యవహారాల పట్ల మరింతగా ఆసక్తిని చూపించగలుగుతారు. చక్కటి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏ పని చేస్తున్నప్పటికీ గూడా చక్కగా ఆ పనిలో ఎంతో సులువుగా మీ పనులన్నిటిని పూర్తి చేసుకోగలుగుతారండి. ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ గూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా చక్కగా పనులన్నీ పూర్తి చేసుకొని సంతోషంగా ముందుకు నడవగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ఇతరులకు సహాయం చేసే విషయంలో కానీ, మీ బాధ్యతల నిర్వహణలో కానీ ఈరోజు మీరు మరింతగా సంతోషాన్నయితే వ్యక్తపరుచుకోగలుగుతారండి. ఎందుకంటే అదే విధంగా మీరు ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. బాధ్యతల నిర్వహణలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కగా మీ బాధ్యతలన్నిటిని చక్కబెట్టుకోగలుగుతారు. సంతోషంగా ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించుకోగలుగుతారు. చక్కగా సంతోషంగా మీరు కోరుకున్న స్థానం ఏదైతే ఉందో దానిలో ముందు అడుగులు వేస్తూ వెళ్తూ మీ రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా లాభాన్ని చూడగలుగుతారండి. చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా కొంతవరకు పనిభారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా మీ బాధ్యతలన్నిటినీ సకాలంలో నిర్వర్తించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని సహోద్యోగులతో ఏర్పాటు చేసుకోగలుగుతారు. మీ యొక్క పనికి తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారండి. అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూసే వారికి కూడా ఈరోజు మీ యొక్క స్థానాన్ని మీరు చక్కగా మీరు కోరుకున్న విధంగా మీరు మార్చుకునే అవకాశం మీకు లభించే విధంగా మీకు అడుగైతే పడబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలను మీరు ఎంతో తెలివితేటలతో ప్రదర్శించగలుగుతారండి. మీరు అనుకున్న సమయానికి మీరు కోరుకున్న విధంగా చక్కటి ఆదాయాన్ని కూడా సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు తెలివిగా వ్యవహరిస్తూ ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో మీదైన శైలిలో చక్కటి మెలకువలను పాటించగలుగుతారు. మీరు అనుకున్న విధంగా వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. చక్కగా పోటీ తత్వంతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించగలుగుతారండి. కోరుకున్న విధంగా రోజు ముగిసే సమయానికి లాభాలతో మీ వ్యాపారాన్ని నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో
మీ యొక్క రోజును ఎంతో శుభప్రదంగా ముందుకు నడిపించుకునే అవకాశం లభిస్తుందండి. తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. అన్ని విషయాలలోనూ శ్రద్ధాశక్తులను కనబరుస్తూ మీరు కోరుకున్న విధంగా మీ స్నేహితులతోనూ, సన్నిహితులతోనూ కాసింత విరామ సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత తెలివిగా వ్యవహరిస్తూ, సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకొని, గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని, సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు వైవాహిక బంధంలో ఉన్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ భాగస్వామితో కలిసి మీరు ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇద్దరి మాట ఒకటే, ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. అనుకున్న విధంగా అన్నింటినీ కూడా మీరు ఆలోచించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ఏకాంతంగా మీ సమయాన్ని గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఎంతో చక్కటి రోజుగా ఈ రోజైతే ఉండబోతుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో మీరు తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ పనులన్నిటినీ కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా మీరు ప్రతి విషయంలోనూ కూడా ప్రణాళికలు వేసుకుంటూ మీ ప్రతి పనిని కూడా అమలుపరుచుకుంటూ 10 మందికి ఉపయోగపడేలాంటి ఆలోచనలతో అందరి యొక్క సహాయ సహకారాలతో ఎంతో సంతోషంగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఈరోజు మార్పులు జరగటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి రోజుగా, అనుకూలమైన రోజుగా ఉండబోతుందండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.